కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి నేను చాలా వరకు డీటెయిల్స్ చెప్పడానికి అవకాశం లేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అనేది కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 10 మంది ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు ఫస్ట్ టైమే పరిచయము. అందుకని వీళ్ళతో ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు అని కూడా క్లియర్గా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నేను అన్ని వివరాలు ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక నాకు క్లీన్గా బయటకు వస్తానని 100% నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏది తప్పు చేయలేదు కాబట్టి 100% నేను బయటకు వస్తానని నేను అనుకుంటున్నాను. వచ్చినాక ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు మీడియాలో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీ అందరికీ తెలుపుతానని మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఏమన్నా కానీ కార్యక్రమాలు ఉంటే గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటే పాల్గొంటాను.